హలో మచ్చా, అందరూ ఎలా ఉన్నారు? ఏంటంటే ఈవినింగ్ ల్యాబ్ త్వరగా అయిపోయింది మచ్చా. సో అయితే అలా బయటికి వెళ్ళాను అనమాట, తిరుగుతామని యూనివర్సిటీ మొత్తం. ఇదేంటి ప్రతి వీడియోలో మావా అంటాడు కదా, ఈసారి వచ్చేసరికి మచ్చా అన్నాడు మీకు డౌట్ వచ్చింది. ఏంటంటే కొంతమంది గొప్ప వాళ్ళు అన్నారనమాట, ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా చేయాలని. సో ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకోటి ఏంటంటే నేను యూనివర్సిటీ మొత్తం తిరగడానికి వెళ్ళానని చెప్పాను కదా. యూనివర్సిటీ మొత్తం తిరగాలంటే మనకి ఎక్కడ చెప్పండి ఓపిక. సో అదంతా అవదని చెప్పి యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర దాకా వెళ్ళా. అక్కడ ఏమో సైడ్ నా బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంటది, అక్కడైతే గేమ్ చూస్తూ ఉన్నా. నేనైతే అక్కడ కూర్చొని ప్రశాంతంగా అయితే గేమ్ అయితే చూస్తున్నాను. తీరా ఒక విషయం అయితే సడన్ గా గుర్తొచ్చింది, రేపు రికార్డ్ సబ్మిషన్ ఉంది. సర్లే అందులో ఏముంది, రికార్డ్ సబ్మిషన్ కదా, రికార్డ్ సబ్మిట్ చేసి దానికి ఏముందంటే రికార్డ్ అయితే రాయలేదు, రాయలేని రికార్డ్ ఎలా సబ్మిట్ చేస్తాను చెప్పండి మీరు. అందుకే త్వరగా అయితే హాస్టల్కి అయితే వెళ్ళిపోయాను రాద్దామని చెప్పి. లాస్ట్ కి హాస్టల్ రూమ్ కి అయితే వెళ్ళిపోయా, రికార్డ్ స్టార్ట్ చేద్దామని చెప్పి కూర్చున్నా. చిన్న కన్ఫ్యూజన్ అనమాట, తినేసాక రాద్దామా లేకపోతే రాసాక తిందామని చెప్పి చాలా సేపు దీర్ఘంగా ఆలోచించి ఒక విషయానికి అయితే వచ్చి, ఏంటంటే తింటేనే కదా మనకి బాగా కాన్సన్ట్రేషన్ గా రాయొచ్చు, అలాగే మనకి ఎక్కువ ఎనర్జీ కూడా వస్తుంది అనమాట ఎక్కువసేపు రాయడానికి. సో ఇదంతా బాగా ఆలోచించి లాస్ట్ కి అయితే తినడానికి అయితే వెళ్ళిపోయాం మెస్కి. మనం ఏమన్నా తినడం గంటల కొద్ది చేస్తామా, ఇలాగెళ్ళి అలా వచ్చేస్తాం అనమాట. రూమ్ కి వచ్చి రాగానే రికార్డ్ అయితే స్టార్ట్ చేసేద్దాం తినేసిన తర్వాత. అలాగైతే ఫాస్ట్ గా మెస్కి వెళ్ళి తినేసి అయితే రూమ్ కి అయితే వచ్చేసా. రికార్డ్ అయితే స్టార్ట్ చేసిన 5 నిమిషాలకి నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇంకా బెడ్ మీద అయితే స్లీప్ వేస్తా. ఏం కంగారు పడడం అవసరం లేదు, ఎలాగో పొద్దున్న లెగుతాం, త్వరగా అయితే లెగిసి రాసేద్దాం, రికార్డ్ అయితే కంప్లీట్ చేసేద్దాం ఉదయాన్నే లెగిసి. మార్నింగ్ లెగిసి రికార్డ్ అయితే రాసిన లేదో రేపైతే మా వీడియోలో చెప్తా. ఈ రోజుకైతే ఇంతే మావా, రేపు కలుద్దాం, బాయ్ బాయ్.